సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లపై మరోసారి న్యాయ వివాదం రాజుకుంది. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రాజు అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి గండికోట రాజు తమ గ్రామంతో పాటుగా పలు ప్రాంతాల్లో అమలు చేసిన పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేశారు. ఇక వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లోనూ రిజర్వేషన్లను సవాల్ చేయడం జరిగింది. రిజర్వేషన్ల కేటాయింపులో లోపాలు జరిగాయని, బీసీల వాటాకు అన్యాయం జరిగిందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పిటిషన్ దాఖలు కావడంతో కీలక పరిణామంగా మారింది. రిజర్వేషన్లపైన కోర్టు ఇచ్చేటువంటి తీర్పు తదుపరి ఎన్నికల నిర్వహణపైన స్పష్టమైన ప్రభావాన్ని చూపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు పంచుకునేందుకు నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి సామాజిక కార్యకర్త రాజు గారు అందుబాటులో ఉన్నారు. రాజు గారు, ఏంటి మొత్తం మీద హైకోర్టులో సవాలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికల మీద మళ్ళీ స్టే విధిస్తే ఎన్నికల ప్రక్రియ నిలుపుదల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదా? చెప్పండి, నా వాయిస్ వినిపిస్తుందా? రాజు గారు అన్మ్యూట్ చేయండి. చెప్పండి. వినిపిస్తుంది. ఎందుకు హైకోర్టులో మళ్ళీ పిటిషన్ అనేటువంటి అంశం వస్తుంది? సర్పంచ్ ఎన్నికల్లో ఉన్నటువంటి లోపాలేంటి? సర్పంచ్ స్థానాలలో ఉన్నటువంటి లోపాలు, మనం ప్రభుత్వం తెచ్చినటువంటి 46 జీవోని కూడా అధికారులు తుంగలో తొక్కారు సార్. ఎక్కడైనా 46 జీవోని సక్రమంగా జరపలేదు అనే ఉద్దేశంతో మేము అన్ని పరిశీలించి క్షుణ్ణంగా చూసి మండల స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో అందరిని అడిగినాం. ఆల్రెడీ ఇంతకుముందు కలెక్టర్ కూడా ప్రజావాణిలో కూడా సార్ మీరు పారదర్శకంగా పాటించండి, ఎవరికి మీరు తలొగ్గొద్దు, రాజకీయ నాయకుల ప్రలోభాలకు పోవద్దు అని చెప్పినాం. అయినా కానీ రాజకీయంగా స్థానిక నేతలు కావచ్చు బీసీలను అణగదొక్కాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాకు బీసీ రాక మా జనాభా వచ్చేసి మొత్తం 983 మా గ్రామ పంచాయతీలా. దానికి మా దగ్గర 346 బీసీ జనాభా ఉంది. బీసీలకు 3 టర్ముల నుంచి మా విలేజ్ లో అసలు బీసీ రిజర్వేషన్ రాలేదు. మొన్ననే లాస్ట్ టైమే వచ్చిపోయింది. జనరల్ లాస్ట్ టైం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వచ్చిపోయింది. మళ్ళీ ఎస్టీ మొన్ననే వచ్చిపోయింది. వచ్చిన దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసి మమ్మల్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎస్టీ చేయడం జరిగింది. దానితో పాటు బీసీలకు కూడా తీవ్ర అన్యాయం మాత్రం జరిగింది. 15% ఉన్న ఎస్టీలకు 5 కేటాయిస్తే మా తాను మొత్తం 32 గ్రామ పంచాయతీలు మా దగ్గర ఉన్నాయి సార్. 100% గిరిజన తండాలు ఉన్నాయి. దాంతో పాటు 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12 తండాలను ఇడిచిపెట్టి 20 గ్రామ పంచాయతీలని 10 గ్రామ పంచాయతీలు రిజర్వ్ చేసిరు. 10 గ్రామ పంచాయతీలు జనరల్ గా కేటాయించారు. ఉన్నటువంటి 10 గ్రామ పంచాయతీలలో మాకు 4 మాత్రం కేటాయించారు. ఎస్సీలకు 5 కేటాయించారు. వీళ్ళు పారదర్శకంగా మాత్రం ఏ మాత్రము 46 జీవోని పరిగణలోకి తీసుకొని మాత్రం చేయలేదు. బీసీలకు ఇది తీవ్రమైన ఆటంకం. మేము ఎస్టీలకు వ్యతిరేకం కాదు, కానీ బీసీలకు 23% చెప్పి ఈ రోజు మీరు 13% ఇస్తే మాకు నాగర్ కర్నూలు డిస్టిక్ లో వచ్చేసి 460 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో జర్నల్ వచ్చేసి 181, బీసీలకు వచ్చేసి 61 ఇచ్చిరు, ఎస్సీలకు వచ్చేసి 85 ఇచ్చిరు, ఎస్టీలకు వచ్చేసి 51, ఇంకొకటి షెడ్యూల్ తెగలకు స్పెషల్ గ్రామ పంచాయతీలకు 56. ఇట్లా కేటాయింపులలో మొత్తం మేము యావరేజ్ చేసుకుంటే మాకు 13% వచ్చింది. 23% అని చెప్పినటువంటి ఈ గవర్నమెంట్ 46 జీవోని ఏదైతే తెచ్చిందో ఆ డెడికేట్ కమిషన్ ద్వారా అది మాత్రం ఏ మాత్రం అమలు చేయలేదు. అధికారులు మేము ఎంపీటీఓకు విన్నవించుకుంటే సార్ మావి 8 వార్డులు ఉన్నాయి సార్, 8 వార్డులలో 4 జర్నల్ వచ్చినాయి, 4 రిజర్వేషన్ వచ్చినాయి. ఆ 4 రిజర్వేషన్లలో బీసీలకు ఒక్కటి కూడా ఇయ్యలేదు సార్ అంటే అడిగితే ఎంపీటీఓ గారు ఒకటే సమాధానం, మా చేతులు ఏం లేదు,
మేము కలెక్టర్ ఆదేశానుసారంగా మేము టిక్కులు వేసినాము అంటున్నాడు. అది ఎంతవరకు సమంజసం సార్ అని మేము అడిగితే ఏం లేదు, మేము మాట్లాడేది కలెక్టర్ చెప్పిండు మేము చేసిందంటే మేము అడిగేది ఒకటే సార్, విన్నవించుకునేది కలెక్టర్ గారి పరిధిలో ఇది లేదు, ఇది ఓన్లీ ఎంపీడీఓ గారి పరిధిలో ఉంటది. అది గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఎంపీడీఓ గారే చేసే బాధ్యత వాళ్ళకే ఇచ్చిరు. అది కూడా వాళ్ళు మర్చిపోయి కలెక్టర్ గారు చేస్తారు అంటున్నారు. ఆర్డీఓ గారి దగ్గరికి పోయి సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది సర్పంచ్ స్థానాలలో అని మేము అడిగితే మా చేతులు ఏం లేదు, ఇది కూడా కలెక్టర్ చేతుల్లోనే ఉందని వాళ్ళ చేతులు దులుపుకుంటున్నారు. కింది రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు లోబడి ఈ రోజు ప్రభుత్వ అధికారులు పనిచేసి 23% రిజర్వేషన్ ప్రకటించినటువంటి ప్రభుత్వం 46 జీవోని తెస్తే అది కూడా 13% తగ్గించి ఈ రోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిరు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి బీసీ జననాలని మేము దేశానికి రోల్ మోడల్ గా చేస్తానన్నాడు. రాజు గారు మీరు చెప్తున్నారు 46 జీవో అనేది, 46 జీవో అంటున్నారు 23% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో కొంతవరకు మళ్ళీ తగ్గించారు అనేటువంటి అంశం చెప్తున్నారు. కానీ ఈ రోజు న్యాయస్థానాల్లో విచారణ జరగబోతుంది కాబట్టి అంటే మీ వాదన ఎంతవరకు బలంగా ఉందని నమ్ముతుంది? మా వాదన అంటే మేము కరెక్ట్ అన్ని అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన అంటే ఒకటి కోర్టుకు సబ్మిట్ చేసినాం సార్, అన్ని ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా మేము లేకపోతే కోర్టు తిరస్కరిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని పెట్టాం. మాకు మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. 23% రిజర్వేషన్ బీసీలకు అమలు కాలేదు, ఇది స్పష్టంగా కనపడుతుంది సార్. దీంతో పాటు మీరు వరంగల్ సంగారెడ్డిలోనూ ఇలాంటి పరిస్థితే పునరావృతం అవుతుంది, అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది అంటున్నారు. అయితే మిగిలినటువంటి జిల్లాల్లో సరిగ్గా 46 జీవో అనేది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉందంటారా? అక్కడ పరిశీలించారు మీరు? ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి మేము ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్ లో నిలబడ్డా కాంటెస్ట్ చేసిన ఓడిపోయినా కాబట్టి నాకు దీని మీద ఇంత అవగాహన వచ్చింది, చూసుకున్నా, అందరి దగ్గరికి పోయినా తిరిగినా అన్ని చూసినా కాబట్టి నేను క్షుణ్ణంగా పరిశీలించిన కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది సార్. అదే అందరూ మాత్రం అందరి లోపల బీసీల ఐక్యత వస్తే మాత్రం ఈ రోజు అధికార పార్టీకి ఏ మాత్రం సీట్లు పెరగవు. ఇది మీరు గుర్తించుకోండి. రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్టే కావచ్చు 23%, కానీ గతంలో కేసీఆర్ గారు 24% బీసీలకు ఇస్తే అది పర్టికులర్ గా పాస్ అయింది సార్. ఇది మాత్రం 23% ని 13% చేసిరు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 23% ని 17% నిర్ధారించారు. ఇది ఎంతవరకు సమంజసము? మీరు అధికారులను ప్రశ్నించండి సార్. మాకు ఏ ఒక్కరికి కోర్టులని ఆశ్రయించాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మాకెవరికి ఉండదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరు పారదర్శకంగా ఉన్నటువంటి నైతిక విలువలు కానీ వాళ్ళకి సంబంధించినవి చేసుకుంటా పోతే మనకు ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండదు సార్. ప్రశ్నించేటోళ్ళం ఉన్నాం కాబట్టి ఈ రోజు మీరుగా మీ రూపంలో ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. కానీ అదే మాకెందుకులే ఇది వస్తది కదా పోతుంది కదా, ఇదంతా పైనూన్లో చేస్తారంట, ఇదంతా మనకెందుకు అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారే తప్ప ఇది పారదర్శకంగా జరగలేదు. 46 జీవోని తుంగలో తొక్కారు ప్రభుత్వ అధికారులు. దయచేసి దీన్ని సవరించాలి. మేము కోరుకునేది ఒకటే, నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు జరిగినా గానీ మేము పై స్థాయి కోర్టులకు కూడా మాకు హైకోర్టులో న్యాయం జరగకపోతే ఎన్నికైనా కానీ పై స్థాయి కోర్టుకు కూడా పోయి మేము 46 జీవోలు ఇచ్చినటువంటివి అమలు కాలేదు, ఈ ఎన్నికను రద్దు చేయాలని మేము అనుకుంటున్నాం సార్. రైట్ రాజు గారు, మీరు అన్నట్లుగా కోర్టులో ఈ రోజు జరిగేటువంటి చర్చలో భాగంగా ప్రభుత్వాలు కల్పించేటువంటి ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద ఈ రోజు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.